Study the following bar graph and answer the question that follows. కింది కమ్మి రేఖ చిత్రాన్ని అధ్యయనం చేసి కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ 4 ఇయర్స్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయని డేటా ఇచ్చారు. ఇక్కడ అకౌంట్స్ మిలియన్స్లో ఉన్నాయి. 1 మిలియన్ అంటే ఏమని 10 lakhs. 1 మిలియన్ అంటే 10 lakhs. మార్చ్ 2010 మార్చ్ 2010 అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి? 73.45. నెక్స్ట్ మార్చ్ 2011 అకౌంట్స్ 104.76. నెక్స్ట్ మార్చ్ 2012 అకౌంట్స్ 138.5. నెక్స్ట్ మార్చ్ 2013 అకౌంట్స్ 182.06. 182.06. First question. In which year was number of accounts approximately 15% of the total number of accounts in all the years? అంటే ఇక్కడ ఏమడిగారంటే ఏ సంవత్సరంలో ఖాతాల సంఖ్య అన్ని సంవత్సరాలలో మొత్తం ఖాతాల సంఖ్యలో దాదాపు 15%. ఫస్ట్ మనం టోటల్ అకౌంట్స్ కనుక్కుందాం. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా. ఇక్కడ ఎగ్జాక్ట్ అన్నారా అప్రాక్సిమేట్ అన్నారా? అప్రాక్సిమేట్ అన్నారు. కాబట్టి అప్రాక్సిమేట్లీ యాడ్ చేసినా సరిపోతుంది. 138 182 యాడ్ చేస్తే 320. 320 ప్లస్ 104. 320 104 ఒక 73. 79 టోటల్ యాడ్ చేస్తే ఎంత? 497. టోటల్ అకౌంట్స్ 497. టోటల్ అకౌంట్స్లో ఎంత పర్సెంట్ ఉండాలా? 15%. నెక్స్ట్ 15% అంటే 10% ప్లస్ 5%. 10% అంటే 49.7. ఎనీ నెంబర్ 100%. 100% 497. 10% అంటే ఎంత? 49.7. 5% అంటే హాఫ్ కదా. 5% అంటే హాఫ్. 49.7 అప్రాక్సిమేట్లీ 50 అనుకుందాం. 50లో హాఫ్ ఎంత? 25. క్వశ్చన్లో అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి 74.7 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఏ ఇయర్లో 15%? మార్చ్ 2010. అంటే ఆన్సర్ మార్చ్ 2010. టోటల్ అకౌంట్స్లో 15% వచ్చి ఏ ఇయర్లో ఉంది? 2010లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ అకౌంట్స్ వేర్ ఓపెన్డ్ ఇన్ ఫస్ట్ 3 years? ఫస్ట్ 3 yearsలో ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు? ఫస్ట్ 3 years అంటే 73.45, 104.76, 138.5. ఫస్ట్ 3 yearsలో ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు? యాడ్ చేస్తే సరిపోతుంది. 4, 11, 16, 17. 3, 7, 15, 16, 11. టోటల్ అకౌంట్స్ ఎంత? 316.71 millions. 316.71. 316.71 million అకౌంట్స్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ మార్చ్ 2010 అండ్ మార్చ్ 2011? 2010 2011 డిఫరెన్స్ కనుక్కుందాం. 2010 2011 డిఫరెన్స్ 104.76, 73.45. డిఫరెన్స్ 131. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 31.31.
ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నారు కదా, ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కుందాం. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 31.31 వచ్చింది. అంటే మార్చ్ 2010 మార్చ్ 2011 డిఫరెన్స్ 31.31 యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది మనకు? 497 వచ్చింది అప్రాక్సిమేట్లీ 497. మనకు పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 30 divided by 31 అప్రాక్సిమేట్లీ 497ని 500 అనుకుందాం. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. 5 6 30 5 2s అంటే అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంట్? 6.2%. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఇన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ 2013 యాజ్ దట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ అంటే 2012. గ్రోత్ రేట్ అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినాయో కనుక్కోవాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా ఏమంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. ఇక్కడ ఏ ఇయర్స్ అడిగారు? 2013 2012. 2013 2012. 2013 అంటే 182.06. 182.06. నెక్స్ట్ 2012. 2012 అంటే 138.5. 138.5. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే ఎలా చెప్పాలంటే డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కుందాం. 182.06లో 138.5 తీసేయండి. 10లో 5 పోతే 5, 11లో 8 పోతే 3, 7లో 3 పోతే 4. డిఫరెన్స్ ఎంత? 43.56. ఐవి అంటే ఇనిషియల్ వాల్యూ, అంటే స్టార్టింగ్ వాల్యూ, అంటే స్టార్టింగ్ ఇయర్ వచ్చి 2012 అంటే 138.5. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. ఎగ్జామ్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 43.56 అప్రాక్సిమేట్లీ 44 అనుకోవచ్చు. 138.5 అప్రాక్సిమేట్లీ 140 అనుకుందాం. నెక్స్ట్ 0 క్యాన్సిల్. 2 7s 2 22s అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 220 డివైడెడ్ బై 7. 7 3s 21, 10, 7 1s 7, 7 4s. ఆన్సర్ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 31.4%. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్. ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు నెంబర్స్ ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలో మనకు ఐడియా రాదు కాబట్టి 0.8ని ఏ అనుకుందాం, 0.7ని బి అనుకుందాం. ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్. 0.7 అంటే బి కదా, బి ఇంటూ బి అంటే బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. 0.8 అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్. 0.56 ఏమని రాయొచ్చు అంటే 0.8 ఇంటూ 0.7 ప్లస్ ఏబి అని రాయొచ్చు. ప్లస్ 0.7 అంటే బి ప్లస్ బి స్క్వేర్. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీన్ని లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఆన్సర్ వచ్చి ఏ మైనస్ బి. ఆన్సర్ వచ్చి ఏ మైనస్ బి. ఏ వాల్యూ ఎంత? 0.8. బి వాల్యూ 0.7 అంటే ఆన్సర్ ఎంత? 0.1.
నెక్స్ట్, if the equations x square plus ax plus b is equal to 0 and x square plus bx plus a is equal to 0, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 ఈక్వేషన్స్ కి కామన్ రూట్ ఉంది, అంటే 2 ఈక్వేషన్స్ కి ఒకే రూట్ ఉంది. ఆ రూట్ ని ఏమనుకుందామంటే k అనుకుందాం. k అంటే ఏమని? కామన్ రూట్. k అంటే కామన్ రూట్. ఫైండ్ వాల్యూ ఆఫ్ a ప్లస్ b. రూట్ అంటే ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తుంది. సాల్వ్ చేస్తే x కి 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఏమంటాం? రూట్స్ అంటాం. అదే రూట్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ కి రూట్ k అనుకున్నాం కాబట్టి k ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. x బదులు k ని సబ్స్టిట్యూట్ చేయండి. x స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ ak ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ కూడా కామన్ రూట్ కాబట్టి x బదులు k ని సబ్స్టిట్యూట్ చేయండి. k స్క్వేర్ ప్లస్ bk ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, రెండు 0కే ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్, ఎందుకంటే 0 ఇజ్ ఈక్వల్ టు 0 కాబట్టి k స్క్వేర్ ప్లస్ ak ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ bk ప్లస్ a. k స్క్వేర్ క్యాన్సల్. నెక్స్ట్, a మైనస్ b ఇంటూ k ఎలా వస్తుందంటే ak bk, లెఫ్ట్ సైడ్కి వెళ్తే bk కదా, ak మైనస్ bk అంటే a మైనస్ bk ఇజ్ ఈక్వల్ టు a మైనస్ b. లెఫ్ట్ సైడ్ ప్లస్ b, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ b. a మైనస్ b క్యాన్సల్, అంటే k వాల్యూ ఎంత? 1. అంటే 2 ఈక్వేషన్స్ కి కామన్ రూట్ ఏమంటే k వాల్యూ 1. k వాల్యూ 1 కాబట్టి 1 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ లో k బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 1 స్క్వేర్, k బదులు 1 ని సబ్స్టిట్యూట్ చేసాం. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ 1 కదా, రైట్ సైడ్కి వెళ్తే -1. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు? a ప్లస్ b వాల్యూ కనుక్కోమన్నారు. అంటే a ప్లస్ b వాల్యూ ఎంత? -1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ట్రయాంగిల్ ABC అండ్ PQR ఆర్ సిమిలర్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చి ABC, సెకండ్ ట్రయాంగిల్ వచ్చి PQR. ABC PQR ఆర్ సిమిలర్. BC వాల్యూ ఎంత? BC డివైడెడ్ బై QR ఎంతనిచ్చారు? 1/3. అంటే BC వచ్చి 1 ఉంటే, BC వాల్యూ 1 ఉంటే QR వాల్యూ ఎంత ఉంటుంది? 3. ఫైండ్ ఏరియా. AR అంటే ఏరియా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCA. చూడండి, ఇది సైడ్. ఏరియా కావాలంటే స్క్వేర్ చేయాలి. ఏరియా కావాలంటే ఏం చేయాలి? మనం స్క్వేర్ చేయాలి. ఫస్ట్ ఏ ట్రయాంగిల్ అడిగారు? PQR. సైడ్ వచ్చి 3, ఏరియా అంటే స్క్వేర్ చేయాలి, 3 స్క్వేర్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCA. సైడ్ వచ్చి 1, ఏరియా కావాలంటే స్క్వేర్ చేయాలి, 3 స్క్వేర్ అంటే 9. అంటే ఆన్సర్ ఎంత? 9/1. చాలా సింపుల్. సైడ్ ఇచ్చారు, సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే ఏరియా కావాలంటే సైడ్ ని ఏం చేయాలా? స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద అవుటర్ అండ్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్. ఇక్కడ ఒక సర్క్యులర్ పాత్ ఉంది. నెక్స్ట్, అవుటర్ రేడియస్ ఎంతనిచ్చారు? 2a. అవుటర్ రేడియస్ వచ్చి 2a అని ఇచ్చారు. ఇన్నర్ రేడియస్ ఎంతనిచ్చారు? b అని ఇచ్చారు. ఇది ఇన్నర్ రేడియస్, ఇది అవుటర్ రేడియస్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఏరియా ఆఫ్ పాత్. ఇది ఏ షేప్ లో ఉంది? రింగ్ షేప్ లో ఉంది. ఏరియా ఆఫ్ రింగ్ ఫార్ములా ఏమంటే
pi into capital R square minus small r square. Capital R అంటే outer circle radius, small r అంటే inner circle radius. సబ్స్టిట్యూట్ చేయండి. pi into capital R అంటే 2a whole square, small r అంటే b square. pi into 2a whole square అంటే 4a square minus b square. Next question. The diameter of the circle. Diameter అంటే 2 times radius. Diameter of circle whose perimeter is 8.8 centimeters. ఇక్కడ perimeter ఇచ్చారు. Perimeter ఫార్ములా, perimeter అంటే circumference. Circumference of circle ఫార్ములా వచ్చి 2πr. ఎంతనిచ్చారు? 8.8. 2r. పై అంటే ఎంత? 22/7 is equal to 8.8. 22 ones, 22 fours. 2r is equal to 0.4 into 7 అంటే 2.8. 2r అంటే ఏమని? డయామీటర్. డయామీటర్ అంటే 2 times రేడియస్. అంటే డయామీటర్ ఎంత? 2.8 centimeters. Next question. If the length of rectangular solar panel having an area of 110 meters square. Next. ఇక్కడ ఒక రెక్టాంగులర్ సోలార్ ప్యానల్ ఉంది. ఏరియా ఇచ్చారు. ఏరియా అంటే ఏమని? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎంతనిచ్చారు? 110. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారంటే లెంత్ ఈస్ 10% మోర్ దెన్ బ్రెడ్త్ అని ఇచ్చారు. ఎనీ నెంబర్ 100%. 10% మోర్ అంటే 100 + 10 110. అంటే లెంత్ ఏమవుతుంది? 110% ఆఫ్ బ్రెడ్త్ అవుతుంది. ఎనీ నెంబర్ 100%. 10% మోర్ అంటే 100 + 10 110. లెంత్ అంటే 110% ఆఫ్ బ్రెడ్త్. బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ 110. 110 క్యాన్సల్. b ఇంటూ b స్క్వేర్. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. స్క్వేరు క్యాన్సల్. క్వశ్చన్లో ఏమడిగారు? బ్రెడ్త్. బ్రెడ్త్ ఎంత? 10 meters. నెక్స్ట్ క్వశ్చన్. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏ వాల్యూ 2 అని ఇచ్చారు. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చి √3/4 a square. √3/4 ఏ వాల్యూ ఎంత? 2. 2 స్క్వేర్ అంటే 4. 4 క్యాన్సర్. అంటే ఆన్సర్ ఎంత? √3. యూనిట్స్ వచ్చి సెంటీమీటర్స్ లో ఉన్నాయి. అంటే ఏరియాకి యూనిట్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 111 and so on 1 and so on 1 n డిజిట్స్ అంటే 1 3 times వచ్చిందంటే 3 digits అని. ఇక్కడ 1 ఎన్ని టైమ్స్ వచ్చిందో తెలియదు. n డిజిట్స్ అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? n కనుక్కోవాలి. n అంటే 1 ఎన్నిసార్లు రిపీట్ అయిందో కనుక్కోవాలి. ఇలా వచ్చే నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలా? 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? లీస్ట్ వాల్యూ ఆఫ్ n. ఏదన్నా ఒక నెంబర్ 9తో డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ యొక్క సమ్ 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 27. ఇది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్తామంటే ఆ నెంబర్ యొక్క సమ్ చూస్తా. సమ్ ఎంత? 2 + 7 9. సమ్ వచ్చి 9తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ అన్ని వన్సే ఉన్నాయి కాబట్టి 9తో డివిజిబుల్ అవ్వాలంటే
సమ్ 9 రావాలి. సమ్ 9 రావాలంటే 1 వచ్చి ఎన్ని టైమ్స్ రావాలా? 9 టైమ్స్ రావాలా. 1 9 టైమ్స్ వస్తే అదేమవుతుంది? 9 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే n వాల్యూ ఎంత? 9. ఆ నెంబర్ ఏమంటే 3 4 1 వచ్చి 9 టైమ్స్ వస్తుంది. కాబట్టి n వాల్యూ ఎంత? 9. నెక్స్ట్ క్వశ్చన్ 47 పవర్ 25 మైనస్ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. ఇక్కడ ఏమని ఇచ్చారంటే 47 పవర్ 25 మైనస్ 1. 1కి పవర్ ఏమీ లేదు కదా, 1 పవర్ 25 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక బేసిక్ ఫార్ములా ఉంది. x పవర్ n మైనస్ y పవర్ n ఈజ్ ఆల్వేస్ divisible by x minus y if n is odd. n వచ్చి ఆడ్ నెంబర్ అయితే x పవర్ n మైనస్ y పవర్ n దేంతో డివిజిబుల్ అవుతుంది? x మైనస్ y తో. మర్చిపోయే ప్రసక్తే లేదు. ఆడ్ నెంబర్కి ఎగ్జాంపుల్ 1 కదా, అంటే x పవర్ n మైనస్ y పవర్ n, n వాల్యూ 1 కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? x పవర్ 1 మైనస్ y పవర్ 1 అంటే x మైనస్ y. n వాల్యూ ఆడ్ అయితే ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? x మైనస్ వైతో. డివిజిబుల్ బై x మైనస్ y. x వాల్యూ ఎంత? 45. x వాల్యూ 47, y వాల్యూ 1. 47లో 1 పోతే 46. ఇది వచ్చి దేంతో డివిజిబుల్ అవుతుంది? 46 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి. 8 స్క్వేర్ ఇంటూ 6 క్యూబ్ కి 4 పవర్ 6 ఇంటూ 9 క్యూబ్ కి. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం అన్నిటినీ ప్రైమ్ పవర్స్ లోకి మార్చుకోవాలి. ప్రైమ్ పవర్స్ అంటే ప్రైమ్ నెంబర్ యొక్క పవర్స్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ 8 ఉంది. 8 అంటే ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ లోకి మార్చుకోవాలి. 8 ఏమని రాయొచ్చు మనం? 2 క్యూబ్ అని రాయొచ్చు. నెక్స్ట్ 6 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 3 అని రాయొచ్చు. 6 అంటే 2 ఇంటూ 3. ఇలా మనం అన్నిటినీ ప్రైమ్ నెంబర్స్ లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ 4 పవర్ 6, 4 ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ పవర్ 6. 9 ఏమని రాయొచ్చు? 3 స్క్వేర్. ఇక్కడ మనం అన్నిటినీ 2 పవర్స్ గా 3 పవర్స్ గా రాసుకున్నాం. ఎందుకు 2 3 గానే రాసుకున్నాం అంటే 2 3 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. 8 అంటే 2 క్యూబ్, 6 అంటే 2 ఇంటూ 3, పవర్ లో క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్. 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. ఇప్పుడు ఏమని రాయొచ్చు? 3 ఇంటూ 2 6, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. నెక్స్ట్ 2 పవర్ 12, 2 ఇంటూ 6 అంటే 12, 2 ఇంటూ 3 అంటే 6, 3 పవర్ 6. నెక్స్ట్ ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 6 ప్లస్ 3 ఎంత? 9, 2 పవర్ 9 ఇంటూ 3 క్యూబ్, 2 పవర్ 12 ఇంటూ 3 పవర్ 6, 2 పవర్ 9 ఇంటూ 3 క్యూబ్, 2 పవర్ 12 ఇంటూ 3 పవర్ 6. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఎల్సిఎం చెప్పాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. ఎల్సిఎం అంటే ఏమని? హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2 పవర్ 9 ఉంది, ఇక్కడ 2 పవర్ 12 ఉంది. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏది? 2 పవర్ 12. నెక్స్ట్ 3 క్యూబ్ 3 పవర్ 6, హైయెస్ట్ పవర్ 3 పవర్ 6. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ అని. హెచ్సిఎఫ్ అంటే లోయెస్ట్ పవర్స్. 2 పవర్ 9 2 పవర్ 12, లోయెస్ట్ పవర్ 2 పవర్ 9. 3 క్యూబ్ 3 పవర్ 6, లోయెస్ట్ పవర్ 3 క్యూబ్. నెక్స్ట్
x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 2. ఫస్ట్ ఏమన్నాడు, xy అన్నాడు. ఇక్కడ x ఇచ్చాడు, y ఇచ్చాడు, z ఇచ్చాడు. నెక్స్ట్ ఎల్సిఎం కనుక్కోమన్నాడు. వేటికి, xy, yz అండ్ zx. ఫస్ట్ xy కనుక్కుందాం. xy అంటే xని yని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 రాద్దాం, మళ్ళీ 3 రాద్దాం. xని yని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. 2 ఇంటూ 2 క్యూబ్, a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n. 2 పవర్ 1 ప్లస్ 3 ఎంత, 4. 2 పవర్ 4. నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 3 అంటే ఏమొస్తుంది, 3 క్యూబ్ వస్తుంది. ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఇక్కడ సింగిల్ 3 ఉంది. 2 ప్లస్ 1 ఎంత, 3. నెక్స్ట్ yz అంటే yని zని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 2 పవర్స్. 3 ప్లస్ 2 ఎంత, 5. 2 పవర్ 5 ఇంటూ 3 క్యూబ్. 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్. నెక్స్ట్ zx అంటే zని xని మల్టిప్లై చేయాలి. z ఎంత, 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఇది z. x వచ్చి 3 స్క్వేర్ ఇంటూ 2. ఫస్ట్ 2ని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 క్యూబ్. 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 పవర్ 4. 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 4. ఇంత ముందుగానే చెప్పిన. ఎల్సిఎం అంటే ఏం చెప్పాలి మనం, హైయెస్ట్ పవర్స్. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2 పవర్ 4, 2 పవర్ 5, 2 క్యూబ్. హైయెస్ట్ పవర్ ఏది, 2 పవర్ 5. నెక్స్ట్ ఇక్కడ 3లో హైయెస్ట్ పవర్ 3 పవర్ 4. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే లోయెస్ట్ పవర్స్. ఇక్కడ 2 పవర్స్లో లోయెస్ట్ అంటే 2 క్యూబ్. 3 పవర్స్లో లోయెస్ట్ అంటే 3 క్యూబ్. ఈ విధంగా మనం పవర్స్ ఇస్తే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈజీగా కనుక్కోవచ్చు. లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 5474. 5474కి ఎంత యాడ్ చేయాలని అడిగారు. అలా యాడ్ చేసినప్పుడు సమ్ వస్తుంది కదా, సమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3468. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 3468. ఎల్సిఎం నార్మల్గా ఎలా చేయాలో మీకు తెలుసు. ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్. లార్జ్ నెంబర్ ఎంత, 8. ఏదన్నా ఒక నెంబర్ ఎల్సిఎం కావాలంటే అన్ని నెంబర్స్ దానిలో ఉండాలి. 8లో 3 ఉందా, లేదు. కాబట్టి ఎల్సిఎం 8 కాదు. ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ అని చెప్పిన. అది వర్కౌట్ కాకపోతే మల్టిపుల్స్ చూడాలి. 8 మల్టిపుల్స్ అంటే 8 టేబుల్ అని. 8 టేబుల్లో నెక్స్ట్ ఏమొస్తుంది, 16, 24. నెక్స్ట్ 16. 16లో 3 ఉందా, లేదు. అంటే 16 కూడా ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 24 చూడండి. 24లో అన్నీ ఉన్నాయి. 24 అంటే 3 ఇంటూ 8. 24 అంటే 4 ఇంటూ 6. 24 అంటే 6 ఇంటూ 4. 24 అంటే 8 ఇంటూ 3. అన్నీ 24లో ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఎంత, 24. ఇక్కడ 5474కి ఎంత యాడ్ చేయాలని అడిగారు కాబట్టి ఎల్సిఎంతో డివైడ్ చేయాలి. 5474ని డివైడ్ చేద్దాం. 24 2s 48, 67. 24 2s 48, 194. నెక్స్ట్ 24 8s, 4 8s 32, 8 2 16, 192. రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ ఎంత రావాలా, 0 రావాలి. రిమైండర్ 0 రావాలంటే ఎంత తీసేయాలి మనం, 2 తీసేయాలి. 5474కి 2 తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది, 5472 వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది.
వేటితో 3, 4, 6 అండ్ 8తో. కానీ క్వశ్చన్లో ఏమన్నారు, యాడ్ చేయాలన్నారు. సబ్ట్రాక్ట్ చేయాలంటే అప్పుడు ఆన్సర్ ఎంత, 2. ఇప్పుడు యాడ్ చేయాలన్నారు. కరెక్ట్గా డివిజిబుల్ కావాలంటే రిమైండర్ 0 అన్నా రావాలా, లేదంటే రిమైండర్ ఎల్సిఎం అన్నా రావాలా. ఎల్సిఎం ఎంత, 24. 2కి ఎంత యాడ్ చేస్తే ఎల్సిఎం వస్తుంది, ఎల్సిఎం అంటే 24. 2కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది, 22. అంటే ఎంత యాడ్ చేయాలి మనం, 22 యాడ్ చేయాలి. 22 యాడ్ చేస్తే ఆ నెంబర్ ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది, 3, 4, 6, 8తో. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ హూజ్ ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, 13. 13కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేమంటే 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇలా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ నేమంట, ప్రైమ్ నెంబర్. అటువంటి నెంబర్స్ నేమంట, ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ హ్యాస్ 15 టాఫీస్. చూడండి ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ రామ్ దగ్గర టాఫీస్ ఎన్ని ఉన్నాయి, 15. బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి, 10. చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి, 5. ఇది స్టార్టింగ్ లో ఉన్నాయి. రామ్ వచ్చి ఎవరికి ఇచ్చారు, సోహన్కి ఇచ్చారు. ఇప్పుడు సోహన్ దగ్గర ఏమేమి ఉంటాయో చూద్దాం. టాఫీస్, బిస్కెట్స్, చాక్లెట్స్. హీ గేవ్ 1/3 ఆఫ్ ద టాఫీస్ టు సోహన్. సోహన్కి 1/3 ఇచ్చారు. అంటే 1/3 ఆఫ్ టాఫీస్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. అంటే సోహన్కి 5 ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఇతని దగ్గర ఎన్ని ఉంటాయి, 15లో 5 పోతే 10 ఉంటాయి. ఇప్పుడు రామ్ దగ్గర ఎన్ని ఉంటాయి, టాఫీస్ 10 ఉంటాయి. అండ్ హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ టు మోహన్. నెక్స్ట్ పర్సన్ వచ్చి మోహన్. టాఫీస్, బిస్కెట్స్, చాక్లెట్స్. హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ అన్నారా, బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి, 10. 10లో హాఫ్ ఎంత, 5. హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ మోహన్కి ఇచ్చేసాడు. అతనికి హాఫ్ ఇస్తే అతని దగ్గర ఎన్ని మిగిలి ఉంటాయి, హాఫ్ మిగిలి ఉంటాయి. నెక్స్ట్, ఇంతవరకు అర్థమైంది, ఇంతవరకు చేసేసాము. నెక్స్ట్, సోహన్ ఎక్స్చేంజ్ ఆల్ టోఫీస్ విత్ మోహన్. సోహన్ దగ్గర 5 టోఫీస్ ఉన్నాయి కదా, ఆ 5 టోఫీస్ ఎవరికి ఇచ్చారు, మోహన్కి ఇచ్చారు. నెక్స్ట్, ఇప్పుడు మోహన్ దగ్గర టాఫీస్ ఎన్ని ఉంటాయి, 5. సోహన్ దగ్గర 0 ఉంటాయి. ఎందుకంటే అతని దగ్గర ఉండే టోఫీస్ మోహన్కి ఇచ్చాడు కాబట్టి. ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే సోహన్ వచ్చి టోఫీస్ ఇచ్చాడు మోహన్కి, అగైనెస్ట్ 2 బిస్కెట్స్. మోహన్ దగ్గర 5 బిస్కెట్స్ ఉన్నాయి కదా, సోహన్కి 2 బిస్కెట్స్ ఇస్తాడు. 5లో 2 పోతే 3 ఉంటాయి. నెక్స్ట్, మోహన్ గేవ్ రిమైనింగ్ బిస్కెట్స్ టు రామ్. మోహన్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ మిగిలాయి, 3 మిగిలాయి. ఆ 3 ఎవరికి ఇచ్చారు, రామ్కి ఇచ్చారు. రామ్ దగ్గర ఆల్రెడీ 5 బిస్కెట్స్ ఉన్నాయి. 3 ఇస్తే ఇప్పుడు ఎన్ని అవుతాయి, 8. ఇతను 3 ఇచ్చేసాడు కదా రామ్కి, ఇప్పుడు ఎన్ని ఉంటాయి, 0 ఉంటాయి. మోహన్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉంటాయి, 0 బిస్కెట్స్ ఉంటాయి. నెక్స్ట్, రామ్ టు గెట్ 2 చాక్లెట్స్. మోహన్ వచ్చి తన దగ్గర ఉండే బిస్కెట్స్ రామ్కి ఇచ్చాడు కాబట్టి రామ్ వచ్చి మోహన్కి ఎన్ని చాక్లెట్స్ ఇస్తాడు, 2 చాక్లెట్స్ ఇస్తాడు. రామ్ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. 2 చాక్లెట్స్ ఇచ్చేస్తే రామ్ దగ్గర ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. నెక్స్ట్, మోహన్ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి, 2 చాక్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్, హౌ మెనీ బిస్కెట్స్ విల్ బి లెఫ్ట్ విత్ రామ్. రామ్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉంటాయని అడిగారు. ఇఫ్ హీ గివ్స్ హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ ఇన్ ద ఎండ్ టు సోహన్,
రామ్ దగ్గర 8 బిస్కెట్స్ ఉన్నాయి. 8 బిస్కెట్స్ లో హాఫ్ ఎవరికి ఇచ్చాడు? సోహన్కి ఇచ్చాడు. హాఫ్ సోహన్కి ఇచ్చేస్తే 8 లో 4 ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు రామ్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉంటాయి? 4 బిస్కెట్స్ ఉంటాయి. క్వశ్చన్ లో ఏమడిగారు? హౌ మెనీ బిస్కెట్స్ విల్ బి లెఫ్ట్ విత్ రామ్? రామ్ దగ్గర ప్రెసెంట్ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? 4 బిస్కెట్స్. అంటే ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ ఎ మిషన్ depreciates at the rate of 10% per annum. Present value is 1,62,000. Present mission value ఎంత? 1,62,000. ప్రతి ఇయర్ ఎంత రేట్ డిక్రీజ్ అవుతోంది? 10%. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ద మిషన్ 2 years ago? అగో అంటే బ్యాక్కి వెళ్ళాలి 2 years. ప్రతి ఇయర్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతోంది? 10%. డిప్రిసియేషన్ అంటే డిక్రీజ్ అని. ఇక్కడ మనకు ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా? బ్యాక్ వాల్యూ కావాలా. 2 years ago అంటే 2 years బ్యాక్ అని. 100 - 10 90. 90/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 90/100. కానీ మనకు బ్యాక్ వాల్యూ కావాలి కదా, రివర్స్. 90/100 రివర్స్ 100/90. 2 years బ్యాక్కి వెళ్ళాలి కాబట్టి 2 times రాసుకోవాలి. 2 zeros 2 zeros క్యాన్సర్. నెక్స్ట్ 9 ones 9, 9 8s అంటే 18,000 వస్తుంది. 9 ones 9 2s అంటే 2,000. ఇక్కడ ఎన్ని జీరోస్? 2 zeros. అంటే స్టార్టింగ్ మిషన్ వాల్యూ ఎంత ఉంది? 2 lakhs ఉంది. ప్రతి ఇయర్ 10% డిక్రీజ్ అయ్యి ఇప్పుడు మిషన్ వాల్యూ ఎంత? 1,62,000. నెక్స్ట్ క్వశ్చన్, 2 partners A and B have started business with capitals 6,000 and 8,000. ఇక్కడ ఏబి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 6,000, బి ఇన్వెస్ట్మెంట్ 8,000. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5,600. ఇక్కడ ఏం అడిగారు? ఏ షేర్. ఏ షేర్ అంటే ఏ ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ప్రాఫిట్స్ ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 6,000. బి ఇన్వెస్ట్మెంట్ 8,000. నెక్స్ట్, టోటల్ ఎన్ని పార్ట్స్? 14 parts. 6 + 8 అంటే 14. టోటల్ 14 parts. టోటల్ ప్రాఫిట్ ఎంత? 5,600. 14 56 అంటే రిలేషన్ ఎంత? 400 కదా. 14 4s ఎంత? 5,600. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? షేర్ ఆఫ్ ఏ. ఏ షేర్ అంటే ఎన్ని పార్ట్స్? 6 parts. రిలేషన్ 4 కదా. రిలేషన్ 400. 6 × 400 2,400. అంటే ఏకి షేర్ ఎంత వస్తుంది? 2,400 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ABC ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 33,000. ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ తెలియదు, బి ఇన్వెస్ట్మెంట్ తెలియదు, సి ఇన్వెస్ట్మెంట్ తెలియదు. ముగ్గురిది టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 33,000. ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15,000 వచ్చింది. ప్రాఫిట్స్ ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు? క్యాపిటల్స్. క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్స్ ని ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ప్రాఫిట్ రేషియో అని చెప్పాను కదా ఇంత ముందుగానే. ప్రాఫిట్ రేషియో. ఇక్కడ ఏకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 4,500. బికి 5,500. నెక్స్ట్, టోటల్ ప్రాఫిట్ ఎంత? 15,000. ఏకి బికి కలిపి ఎంత వస్తుంది? 4,500 5,500. అంటే టోటల్ 10,000 వస్తుంది ప్రాఫిట్ ఏకి బికి. రిమైనింగ్ 5,000 ఎవరికి వస్తుంది? సికి వస్తుంది. ఎలా కనుక్కున్నామంటే టోటల్ ప్రాఫిట్ 15,000, ఏబి ప్రాఫిట్ వచ్చి 10,000. 15,000లో 10,000 పోతే 5,000. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్. ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ అనుకుందాం?
బి ఇన్వెస్ట్మెంట్ బి అనుకుందాం, సి ఇన్వెస్ట్మెంట్ సి అనుకుందాం. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్. 5 9s 5 11s 5 10s. టోటల్ ఎన్ని పార్ట్స్? 30 పార్ట్స్. 9 plus 11 20, 20 plus 10 30, టోటల్ 30 పార్ట్స్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 33,000. క్వశ్చన్లో ఏమడిగారు? సి క్యాపిటల్. సి అంటే ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ 30 ఉంది, 33,000 ఉంది, అంటే రిలేషన్ ఎంత? 1100. 30 into 1100 అంటే 33,000 కదా, అంటే రిలేషన్ 1100. 10 into 1100 అంటే 11,000, అంటే సి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 11,000. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సింబల్ వచ్చి ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఈక్వాలిటీ ఆఫ్ 2 ratios. ఫస్ట్ రేషియో ఏమని ఇచ్చారు? 12:51 ఈక్వల్ టు x:17. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 12 into 17 ఈజ్ ఈక్వల్ టు 51 into x. 17 ones 17 threes, 3 ones 3 fours, అంటే x వాల్యూ ఎంత? 4. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద రేషియోస్ 5:3. రేషియో అంటే డివిజన్. a:b అంటే a/b అని. 5:3, 7:5 అండ్ 6/4. ఏ ఆర్డర్లో రాయాలి మనం? డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. డివిజన్ చేద్దాం. 3 ones 3, 2 మిగులుతుంది కదా, పాయింట్ పెట్టుకుంటే 20, 3 6, 3 6 18, 2 మిగులుతుంది, మళ్ళీ 3 6, 5 ones 5, 5 fours. నెక్స్ట్ 4 ones 4, 2 మిగులుతుంది కదా, పాయింట్ పెట్టుకుంటే 20, 4 5s. ఇక్కడ అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డర్ రాయాలా? డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్. ఉండే వాటిలో అన్నిటికన్నా పెద్దది అంటే 1.66. నెక్స్ట్ లార్జ్ నెంబర్ వచ్చి 6/4. నెక్స్ట్ 7/5. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే a/3 ఈజ్ ఈక్వల్ టు b/4 ఈజ్ ఈక్వల్ టు c/5. a:b:c కనుక్కోమన్నారు. ఇక్కడ ఏం చేస్తాను? డివిజన్. డివిజన్ చేస్తామంటే డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే ఏ అంటే ఎంతని? 3, బి అంటే ఎంతని? 4, సి అంటే ఎంతని? 5. అంటే a:b:c ఎంత? 3:4:5. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారంటే a³ + b³ ఈజ్ 2, అంటే డివిజన్ చేయాలి. a³ - b³ ఎంతని ఇచ్చారు? 185 / 158. క్రాస్ మల్టిప్లై చేయండి. 158 a³ + 158 b³ ఈజ్ ఈక్వల్ టు 185 a³ - 185 b³. నెక్స్ట్ ఫస్ట్ ఏ క్యూబ్ల మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ ప్లస్, రైట్ సైడ్కి వెళ్తే మైనస్. 185లో 158 తీసేయండి. 15లో 8 పోతే 7, 7లో 5 పోతే 2, 27 a³. ఇక్కడ మైనస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్. 158 185 ప్లస్ చేయాలి. 5 + 8 13, 9. ఎంత వస్తుంది? 343 b³ వస్తుంది. నెక్స్ట్ a³ / b³ అంటే 343 / 27. b³ లెఫ్ట్ సైడ్ పంపిస్తే a³ / b³ అంటే 343 / 27. a³ / b³. 343 అంటే 7³
27 అంటే 3 క్యూబ్. క్యూబ్ క్యాన్సల్. అంటే a బై b వాల్యూ ఎంత? 7/3. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3x by 2y is equal to 48/72, then x by y in its lowest term. అంటే ఇప్పుడు x by y వాల్యూ కనుక్కోవాలి. 3 1s 3 16s 2 36. x by y ఎంత వచ్చింది? 16/36. లోయెస్ట్ టర్మ్ అంటే క్యాన్సలేషన్ చేయాలి. నెక్స్ట్ 4 4s 4 9s అంటే ఆన్సర్ ఎంత? 4/9. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ నెంబర్ హ్యాస్ టు బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ 3:5? ఇక్కడ టర్మ్ అంటే చూడండి, రేషియో 3:5. టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ అంటే 3 అని, సెకండ్ టర్మ్ అంటే 5 అని. అదే నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ అంటే 3x అని, టర్మ్ అంటే 3 మాత్రమే, నెంబర్ అంటే 3x అని, సెకండ్ నెంబర్ అంటే 5x అని. ఇక్కడ ఏమని ఇచ్చారు? టర్మ్స్ కి యాడ్ అన్నారు. ఎంత యాడ్ చేయాలో తెలియదు కదా, ఎక్స్. ఎంత యాడ్ చేయాలో తెలియదు కదా, ఎక్స్. అలా యాడ్ చేస్తే రేషియో ఎంత? 5:6. 5:6 అంటే 5/6 అని. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into 6 18, 6 into x 6x, 5 into 5 25, 5 into x 5x, 6x 5x. 6x లో 5x పోతే 1x, 25 లో 18 పోతే 7. అంటే ఎంత యాడ్ చేయాలి మనం? 7 యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. a is twice of b అంటే a is 2 times b. b is half of d. d is 3 times c. a is how many times of d అంటే a కి d కి రిలేషన్షిప్ చెప్పాలి. a is equal to 2b. b ని ఏమని రాయొచ్చు? హాఫ్ d అని రాయొచ్చు. 2 క్యాన్సల్. అంటే a is equal to d. అంటే a is 1 time d. a is 1 time d. Next question. 1254 plus 125.4 plus 12.54 1.254 యాడ్ చేద్దాం. 4 9 11 9 11 12 13 7 8 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1393.194. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ A can fill tank in 80 minutes. పైప్ B can fill tank in 40 minutes. పైప్ A వచ్చి 80 minutes లో ఫిల్ చేస్తుంది, పైప్ B వచ్చి 40 minutes లో ఫిల్ చేస్తుంది. If A and B are open together, then in how many minutes will tank be filled? అంటే రెండు పైప్స్ కలిసి ఎంత టైంలో ట్యాంక్ ని ఫిల్ చేస్తారు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, a ప్లస్ బి అడిగారు. అంటే ఇక్కడ ఫ్రంట్ వాల్యూ కావాలి మనకు. ఫ్రంట్ వాల్యూ కావాలంటే షార్ట్ కట్ వచ్చి ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 80 into 40. సమ్ అంటే 80 plus 40. 80 plus 40 అంటే 120 కదా. 41s 43s అంటే ఆన్సర్ ఎంత? 80/3 minutes. నెక్స్ట్ 80/3 ఏమని రాయొచ్చు? 3 2s 6 20 3 6 18 ఇలా కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ 26, నెక్స్ట్ 2 26 2/3 minutes.